అనేది నేను పిలుపునిస్తున్నా ఈ సందర్భంగా. కరెక్ట్ సార్. ప్రసాద్ గారు, పెద్ద ఎత్తున ఇవాళ బాధితులు మరి పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. మీరు చెప్పినట్లుగా భారీ క్యూ లైన్లు కట్టి మరి అసలు ఇన్ని అక్రమాలు, ఒక కుటుంబం ఇన్ని అక్రమాలు చేసిందంటే ఈ బాధితులందరికీ వాళ్ళు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఖచ్చితంగా 100%. నేను ఒకటే చెప్తున్నా చర్చ ద్వారా, సిసోడియా గారు ఒక రోజు కాదు 3 రోజులు కానీ పర్యటన కానీ పెట్టునుంటే ఇంకా కూడా జనం వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా సార్, ఒక్క పుంగునూరే కాదు రాష్ట్రం అంతా కూడా ఇటువంటి పర్యటనలు చేయాల్సి ఉంది. చంద్రగిరిలో అతిరాంజు మఠం భూములు, వెంకటేశ్వర స్వామి భూములు గుట్టేసి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నామాలు పెట్టుకొని ఏదో పెద్ద దైవ భక్తుడు, అన్నమయ్య వారసుడు మాదిరి ఆయన బిల్డప్. ఆ నామాలు ఇట్లా పెట్టేది, ఇట్లనేది వెంకటేశ్వర స్వామి భూములన్నీ గుట్టేసినావు. చెప్పమంటే పెద్ద లిస్టు చెప్తా నేను. అతిరాంజీ మఠం భూముల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం 364 సర్వే నంబరు మరి 368లో 26 ఎకరాలు, 69, 70, 72, 80, 100 తుమ్మలగుంట సర్వే నంబర్ లో 154 ఎకరాలు. తిరుచానూరు అకౌంట్స్ లో తిరుపతి సర్వే నంబర్ 54లో 11 ఎకరాలు. తిరుచానూరు లిమిట్స్ లో 11 ఎకరాలు అంటే ఎకరా 10 కోట్లనే ఉంటుంది ఈజీగా. అట్లా ఎన్ని ఎకరాలు అండి అది? కరుణాకర్ రెడ్డి 11 ఎకరాలు. ఇది ఏంటంటే ది స్టేట్మెంట్ షోయింగ్ ది డీటెయిల్స్ ఆఫ్ మట్ ల్యాండ్స్ అండర్ ది ఎంక్రోచ్మెంట్స్ అండ్ రిక్వైర్డ్ పోలీస్ ఎయిడ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్. దారుణంగా ఇవన్నీ దోచుకోవడం, చిన్న సేవా కార్యక్రమాలు చేయడం. ఇది నేనేదో గాల్లో పోయే పేపర్ కాదు సార్, ఇది సాక్షాత్తు అతిరాంజీ మఠం కస్టోడియన్ రమేష్ నాయుడు అనేటువంటి ఒక ఆర్డీఓ జిల్లా పోలీస్ యంత్రాంగానికి రాసుకున్నటువంటి విన్నపం. అయ్యా, ఈ భూములన్నీ కబ్జా అయిపోయినాయి, దీనికి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి, ఈ భూములను కాపాడండి ఆయన రాసుకున్న విన్నపం ఇది. ఈ విధంగా భూముల్ని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, నేను వీళ్ళందరూ ఒకటే అడుగుతున్నాను, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా, డాక్టర్ భాస్కర్ రెడ్డి గారిని, ఈ భూములన్నీ నేను కబ్జా చేయలేదు, నేను ఎక్కడ భూమి కబ్జానే చేయలేదు, 1 సెంటు భూమి కూడా కబ్జా చేయలేదని నీ తుమ్మలగుంటలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేసేదని సిద్ధంగా ఉన్నావా చెప్పు. ఈ ఎంక్వైరీలు అన్ని వద్దులే, ఆడ ప్రమాణం చేస్తావు చెప్పు. ఎందుకయ్యా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టేది, నామాలు పెట్టుకునేది, మాట్లాడేది, అయ్యప్ప స్వామి మాలు వేసుకునేది, జనాలను మభ్య పెట్టేది. నేను అడిగేది, ఇన్ని వందలాది ఎకరాలు, ఇంతమంది భూములు, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు, వాళ్ళకు ఉండేది 1/2 ఎకరా 1 ఎకరా భూమి ఉంటది. వాళ్ళు గుంజుకొని వాళ్ళ కడుపులు కుట్టి ఈ రక్తపు కూడు తిని ఏం చేస్తారు మీరు అని అడుగుతా. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడితే ఏదో నాకు తెలిసి సార్, రాయలసీమలో పెద్ద బూర్జువా ఎవరైనా ఉన్నారు అంటే ఈయనే. ఒక సామాన్యుడు, ఒక సాదా సీదా వ్యక్తి, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటూ ఒప్పుకునే వ్యక్తి. ఈయన ఒకడే తెల్ల షర్ట్ వేసుకోవాలా, తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, వాళ్ళ కొడుకు ఒకడే తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకోవాలా, వాళ్ళ తమ్ముడు ఒకడే తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని రాజకీయాలు టూర్ చేయకూడదు. ఇందా మాట్లాడితే మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ లేవా, మాకు హక్కులు లేవా అంటే నీకు ఒకటికి చెప్పండి రామదాస్ గారు.